ఓం శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ నెల 20వ తేదీ మొదలు 25వ తేదీ వరకు కూడా వృషభ రాశి వారికి రాజయోగం ఫలితాలు వింటే మీరు నమ్మలేరు. వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులైతే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? సెప్టెంబర్ నెల 20వ తేదీ మొదలుకొని 25వ తేదీ వరకు కూడా వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు? మీకు ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది? అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి సమయంలో శుభ ఫలితాలు అయితే ఉన్నాయి. సౌభాగ్య స్థితి ఉంటుంది. ఒక్క ముఖ్యమైన సమస్య పరిష్కారానికి వస్తుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. ఈ రాశి వారికి 25వ తేదీ వరకు కూడా వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. అద్భుతమైన శుభకాలం కనిపిస్తుంది. తీసుకునే ప్రతి నిర్ణయం కూడా విజయవంతం అవుతుంది. గతంలో చేసిన కృషికి ఫలితం లభిస్తుంది. సద్భావనతో చేసిన పనులు ఫలితాలని అందిస్తాయి. వ్యాపార లాభాలు అధికంగా ఉన్నాయండి. బుద్ధిబలం బాగా సహకరిస్తుంది. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక అంశాలు బలంగా ఉన్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు శ్రేయోదాయకం. శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు మార్పులు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారికి సమయం అంతా కూడా మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు దక్కబోతోంది. ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే వస్తుంది. ఆర్థిక పరంగా ఈ సమయం సాధారణ సమయం. ఎందుకంటే మీరు కొన్ని ఊహించిన ఖర్చులు అయితే పొందవచ్చు. మీ 4వ ఇంట్లోకి శుక్రుడు ప్రవేశించడం వలన మీరు వినోదము లేదా గృహోపకరణాలు కొనుగోలు పైన కూడా ఎక్కువగా ఖర్చు చేయవచ్చు. మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం కూడా ఈ సమయంలో డబ్బు ఖర్చు పెట్టవచ్చు. ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం అయితే కాకపోవచ్చు. మీ యొక్క 2వ ఇంట్లో గురుని సంచారం స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని నిర్ధారిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. కుటుంబ పరంగా ఈ రాశి వారికి మంచి సమయం కనిపిస్తుంది. వీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒక వేడుకు కూడా హాజరు కావచ్చు. బంధువులతో ప్రయాణం కూడా సూచింపబడుతుంది. వివాహం లేదా కొత్త సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఈ సమయంలో ముఖ్యంగా శుక్రుడు మీ యొక్క 4వ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సానుకూలమైన ఫలితాలను అయితే పొందవచ్చు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి సమయం చాలా సాధారణంగా ఉంటుంది. కానీ పని సంబంధిత ఒత్తిడి కారణంగా శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులకు ఈ సమయం కొంతవరకు సాధారణమైన సమయమే. మీరు అధిక పని భారాన్ని అనుభవించే అవకాశాలు ఉంటాయి. కానీ ఆర్థిక రాబడి మీరు ఆశించిన దానికంటే కూడా తక్కువగా కూడా ఉండవచ్చు. కొత్త ఒప్పందాలపైన సంతకాలు చేయడానికి లేదా గణనీయమైన పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది చాలా అనుకూలమైన కాలం అయితే కాదు. విద్యార్థులకి ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెల మధ్య నుండి 5వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఉండడం చేత మీరు ఏకాగ్రతతో పెరుగుదలను చూస్తారు. ఆశించిన ఫలితాన్ని పొందడానికి మీరు కొంచెం కష్టపడి పనిచేయాలి. పోటీ పరీక్షలు రాస్తున్న వారు విజయం సాధించడానికి 3వ వారం నుండి కూడా మీరు తక్కువ మానసిక ఒత్తిడిని అయితే చూస్తారు. ఈ సమయం సవాళ్లను అధిగమించడానికి మరియు సానుకూలమైన ఫలితాలు మెరుగుపరుచుకోవడానికి కూడా మీరు కొన్ని పరిహారాలు పాటించాలి.
వృత్తిలో సామరస్యం కొరకు ఉన్నతాధికారులతో సమస్యలను తగ్గించుకోవడానికి ఉదయాన్నే సూర్యునికి నీటిని ఆద్యాన్ని సమర్పించాలి. ముఖ్యంగా మొదటి 2 వారాల్లో సమర్పిస్తే మేలు. ఆర్థిక స్థిరత్వం కొరకు మీ రాశి అధిపతి అయిన శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడానికి శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించండి. ఇంట్లో శాంతి కొరకు 4వ ఇంట్లో కేతు ప్రభావాలను ఎదుర్కొనడానికి గణేశాధ్వర శీర్ష స్తోత్రాన్ని జపించండి లేదా వినాయకుని ప్రార్థనలు చేసిన మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలవారిగా ఉంటారు. అందుచేత ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరైతే కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతూ ఉంటారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారక తప్పదు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే పొగడ్తలకు వీరు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్రయందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగానే ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందుతారు. ఈ రాశి వారికి మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. వీరు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ వీరు అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా లాభిస్తాయి. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలవారుగా ఉంటారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వారి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ఎప్పుడు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు సుమా, ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.